అయినటువంటి పట్టణంలో పార్టీ నాయకుడినే కాదు, ప్రజల నాయకుడిగా కూడా ఎదగడం అనేది చిన్న విషయం కాదు. ఆయన పార్టీ నాయకుడిగా, రైతు సంఘ నాయకుడిగా, ఈ ప్రాంత ప్రజల నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా పనిచేయడం అనేటటువంటి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆయన మార్క్సిస్ట్ పార్టీని సరిగ్గా అర్థం చేసుకొని ఏమైతే పార్టీ సాధించాలని చెప్పి భావించిందో దానికి అనుగుణంగా తాను పనిచేసినటువంటి తీరు వల్లనే ఈ ప్రాంతంలో పార్టీ నిలబడడానికి కానీ బలమైనటువంటి పార్టీగా ఎదగడానికి ఈరోజు కూడా అలాంటి భావాలతో బలమైనటువంటి శక్తిగానే ఉండడానికి ముఖ్యమైనటువంటి కారణం అయ్యాడు ఆయన. నరసింహారెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి రంగారెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన ఒక ముఖ్యమైనటువంటి నాయకుడిగా ఈ ప్రాంతంలో ఎదిగాడు. సహజంగా మనిషి చనిపోవడం అనేది పెద్ద అంశం కాదు, కానీ ఒక కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోవడం అనేది, అది నాయకుడు కానీ పార్టీ సభ్యుడు కానీ చనిపోవడం అనేటటువంటిది నష్టకరమైనటువంటిది, బాధాకరమైనటువంటిది. సమాజంలో కొనసాగుతున్నటువంటి దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలని, ఈ దేశంలో పేద ధనిక అనేటటువంటి వ్యత్యాసం లేని సమాజాన్ని నిర్మించాలని, ఈ దేశంలో కుల అసమానతలు లేనటువంటి సమాజాన్ని నిర్మించాలని, ఈ దేశంలో మత సామరస్యం ఉండాలా, మతాల మధ్య ఘర్షణ ఉండకూడదని, ఈ దేశంలో స్త్రీ పురుష అసమానతలు లేనటువంటి సమాజంగా దీన్ని తీర్చిదిద్దాలని, అలాంటి ఒక మహత్తరమైనటువంటి లక్ష్యాల సాధన కోసం మార్క్సిస్ట్ పార్టీ కృషి చేస్తున్నటువంటి క్రమంలో ఆ లక్ష్యాన్ని సాధించేటటువంటి అంశంలో ఎవరి పాత్ర ఎంత ఉన్నా అది గొప్ప విషయం అవుతుంది. బూర్జువా పార్టీలో బలమైనటువంటి నాయకుడు, పెద్ద నాయకుడు చనిపోయినా కూడా పెద్ద ఇబ్బందికరమైన అంశం కాదు, మనిషి చనిపోవాలని కోరిక కాదు. కానీ ఒక మార్క్సిస్ట్ పార్టీ కార్యకర్తగానే నాయకుడు చనిపోవడం అంటే ఈ భావాల కోసం పనిచేసేటటువంటి ప్రజల్ని, ఆ ఉద్యమాల్ని, వాటికి నాయకత్వం వహించేటటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు చనిపోవడం అనేది నష్టం. అది ప్రజా ఉద్యమానికి నష్టం, వర్గ పోరాటానికి నష్టం, మన పార్టీకి నష్టం. అలాగే అనేక మంది కార్యకర్తల్ని అండగా నిలబడాల్సినటువంటి నాయకుడు చనిపోవడం అనేది నష్టకరమైనటువంటి అంశం. అయితే కామ్రేడ్ అనారోగ్యంతో కొంతకాలం ఇదిగా ఉండడమే కాకుండా ఇంకా వయసు ఉండి ఇంకా పార్టీ కోసం పనిచేయడానికి అవకాశం ఉన్నటువంటి క్రమంలోనే చనిపోవడం అనేది జరిగింది. సరే, ఏమైనా ఎవరైతే ఈ ఉద్యమంలో భాగమై పనిచేశారు కాబట్టి ఆశయ సాధన కోసం కృషి చేయడం అనేది నిజమైనటువంటి నివాళి.